నా పేరు వీరపల్లి గణపతి నాయుడు, పద్మావతిపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని. ఈ దినము ఒక పత్రికలో ఒక చంద్రగిరి మాజీ శాసనసభ్యులు రాపించి ప్రచురించిన దానికి వివరణ కోరకుండా ప్రచురించిన దానిపైన నేనే ప్రెస్ క్లబ్కి వచ్చి నా తప్పు ఏమీ లేదని చెప్పుకొని వివరణ ఇవ్వడానికి ఇక్కడ వచ్చినాను. గత 9 నెలల క్రితము డి నారాయణరాజు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక 80 సంవత్సరాలు ఉంటుంది, ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా గతంలో వైసీపీ ప్రభుత్వంలో నాది ఒక 3 ఎకరాల భూమి హైకోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నాయి, ఉన్నా కానీ ఆ భూమిని కొంతమంది కబ్జా చేసినారని చెప్పి నన్ను సంప్రదించిన మాట వాస్తవము. ఆయన చాలాసార్లు నేను సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటే కూడా పదే నా దగ్గరికి వచ్చి, ఈ మర పెద్ద ఆయన నడవలేకుండా ఉన్నాను, పెద్ద ఆయన్ని మీ తండ్రి లాంటి నాకు న్యాయం చేయండి అని చెప్పి నా దగ్గరికి వస్తే ఆయన తిరిగే బాధ చూడలేక సరైన న్యాయం చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆయనే ఒక కాగితం రాసుకొని రావడం జరిగింది. రేపు కొనుక్కోమని చెప్పాడు. కొనుక్కోమని చెప్తే నేను అంత డబ్బులు పెట్టుబడులు పెట్టలేనన్నా 3 ఎకరాల పైన అంటే ఆయనే ఒక కాగితం రాసుకొని వచ్చి, రేపు ఇది క్లియర్ చేయండి, క్లియర్ అయినాక మీకు సగం జాగా ఇస్తానని చెప్పి ఆయన చెప్పిన మాట వాస్తవము. ఈ పొద్దు ఒక పత్రికలో వచ్చిన మాట కూడా వాస్తవం, నేను అంగీకరిస్తున్నా, లేదని చెప్పిన తప్పును బుకాయించలా. ఇదే విధంగా నా పైన తప్పుడు రాతలు రాపించిన వ్యక్తి కూడా మీ కుటుంబ సభ్యులు ఇదే తుమ్మలగుంట్లో కావచ్చు, ఇదే సర్వే నెంబర్ 13లో కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఇప్పటికి కూడా కడతా ఉన్నారు. వాటి మీద కూడా నేను చెప్పినట్టు నిజాయితీగా ధైర్యంగా చెప్పగలుగుతావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక మాజీ ప్రజాప్రతినిధి, నేను పేరు చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే 1 సంవత్సరం కాలం అయింది ఆ మహా గొప్ప నాయకుడి పేరుని నేను ప్రస్తావించి పదే నా ముందుండి ఎవరో నడుపుతూ ఉన్నారు, దీంట్లో ఒక 100 కోట్లు జరిగింది, దీంట్లో ఒక అధికార పార్టీ నాయకుడికి వాటా ఉంది, నా ముందు ఎవరూ లేరు, నా వెనకాల ఎవరూ లేరు. 10 నెలలకు ముందు వరకు వీరపల్లి గణపతి నాయుడు అంట, ఈ పొద్దు సెటిల్మెంట్ గణపతి నాయుడు అంట. సంవత్సరం ముందు నేను నచ్చక నేను పార్టీ మారడం జరిగింది. మరి ఈ పొద్దు 10 నెలలకే 100 కోట్లు సంపాదించి నేను నాతో ఉన్న నాయకుడికి నేను వాటాలు ఇస్తే, గడిచిన 19 నుంచి 24 వరకు ఎన్ని సెటిల్మెంట్లు చేసి నీకు వాటాలు ఇచ్చిండాలా? మాజీ ప్రజాప్రతినిధి గారు వింటున్నారా? మాజీ ప్రజాప్రతినిధి గారు, నీ పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. ప్రశాంతంగా నువ్వు ఉండవు, ఎవరిని ఉండనీవు. మాట్లాడితే నిద్రపోయేటప్పుడు మా చంద్రగిరి శాసనసభ్యులు మాటే తలుచుకోవాలా, నిద్ర లేస్తే మా చంద్రగిరి శాసనసభ్యులు మాటే తలుచుకోవాలా. నిద్రపోయేటప్పుడు లేచేటప్పుడు లేదు. మా అధినాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు గురించి మాట్లాడాలా,